టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షన్ మూవీస్ చేస్తున్నాడంటే చాలు మాస్ హీరోస్కి పూనకాలని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాక్షన్ మూవీస్ చేస్తూ అలాంటి మూవీస్కి కేర్ ఆఫ్ హీరోగా నిలిచారాయన. అంతేకాదు తన డైలాగులతో ఆడియన్స్లో మాస్ ఇమేజ్ని సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఎన్బికే 109. ఈ మూవీతో మరోసారి టాలీవుడ్ ఆడియన్స్కి పునకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ బాబీ అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకత్వాన్ని వహిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ బాలయ్య కెరీర్లోనే చేసిన మూవీస్లో ఈ మూవీ కూడా నిలిచిపోతుందని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య లేటెస్ట్ మూవీ ఎన్బికే 109 షూటింగ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. కెరీర్లో బాలయ్యకి ఇది 109వ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ని పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఈ టైటిల్ అతడి ఇమేజ్కు బాగా సరిపోతుందని దర్శకుడు నమ్ముతున్నాడు. అయితే ఇలాంటి టైటిల్స్ను ఆయన అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. చాలా ఓల్డ్ స్టైల్లో టైటిల్ ఉందని, ఇలాంటి టైటిల్స్ నుంచి దూరంగా జరగాలని బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ టైటిల్ను రిజిస్టర్ చేయించొద్దని ఈ చిత్ర నిర్మాత నాగవంశిని డిమాండ్ కూడా చేస్తున్నారు. భగవంత్ కేసరి ఇలాంటి సినిమా హిట్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే మరి ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ని ఫిక్స్ చేస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. ఇంకా క్లాసిక్ టచ్ ఉన్న మాస్ టైటిల్ అయితే బాగుంటుంది, కానీ ఇలాంటి టైటిల్ అయితే జనానికి ఎక్కువగా కనెక్ట్ కాకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ హీరోస్లో బాలకృష్ణ ఓ అరుదైన రికార్డును నమోదు చేశారు. వరుసగా తన 3 సినిమాలు అమెరికాలో $1 మిలియన్ సాధించి ఆదరగొట్టాయి. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి, ఇక లేటెస్ట్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి. ఈ 3 సినిమాలు వరుసగా అమెరికాలో $1 మిలియన్ వసూలు చేసి వావ్ అనిపించాయి. బాలయ్య తన 109వ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ని పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ కాబట్టి ఈ టైటిల్ తన ఇమేజ్కు బాగా సరిపోతుందని దర్శకుడు నమ్ముతున్నాడు. అయితే ఇలాంటి టైటిల్ను అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. పాత తరహా టైటిల్కు వ్యతిరేకంగా అభిమానులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మరి మేకర్స్ ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.